రోజు ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణంలోని ఎస్జీవీఎస్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన తెలుగుదేశం పార్టీ ప్రకాశం జిల్లా అధ్యక్షుడిగా డాక్టర్ ఉగ్ర నరసింహారెడ్డి ప్రమాణ స్వీకార మహోత్సవంలో మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి, ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి, ఉమ్మడి ప్రకాశం జిల్లా శాసనసభ్యులు, రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్లు, తెలుగుదేశం పార్టీ నాయకులు, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. డాక్టర్ ఉగ్ర నరసింహారెడ్డి నాయకత్వంలో ప్రకాశం జిల్లాలో పార్టీని మరింత బలోపేతం చేయాలని ఈ సందర్భంగా నేతలు ఆకాంక్ష వ్యక్తం చేశారు. విజయాన్ని చేకూర్చిన పార్టీ కార్యకర్తలందరూ కూడా ఈ విజయం అంకితం చేస్తున్నాం. ఎందుకంటే పార్టీ కార్యకర్తలు బలంగా ఉంటే పార్టీ బలంగా ఉంటుంది. పార్టీ కార్యకర్తలు పోరాడితే పార్టీ విజయం చేసేటువంటి ప్రతి కార్యకర్తకి అండగా నిలబడమని మనసారా కోరుతా ఉన్నా. ఎందుకంటే మన తెలుగుదేశం పార్టీ అనేది ఒక కుటుంబం. ఈ కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క సభ్యుడు, కార్యకర్త అందరూ కూడా సొంత కుటుంబ సభ్యులుగా చూసుకుంటూ ఉన్నటువంటి కష్టాల్ని తొలగించేదానికి మీరందరూ సహకరిస్తూ మా వాడికి మంచి పేరు వచ్చేలా మీరు అందరూ కూడా సహకరించుకుంటూ ముందుకు పోదామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇక అసలు విషయానికి వద్దాం. ఈ రోజు వెలుగొండ ప్రాజెక్టు గురించి మాట్లాడుతా ఉన్నారు కొందరు. ఏం తెలుసని మాట్లాడుతా ఉన్నారు నాకైతే అర్థం కావట్లేదు. ఆ వెలుగొండ ప్రాజెక్టు పూర్తి కాకుండానే పూర్తి చేసినామని, జాతికి అంకితమని ఒక శిలాఫలకం చూసి వచ్చాము. ఈ రోజు నీళ్ళు ఏమన్నా వచ్చినాయంటే నీళ్లు రాలేదు. ప్రాజెక్ట్ ఏమన్నా పూర్తయిందా అంటే ప్రాజెక్టు పూర్తి కాలేదు. మరి ఏ రకంగా శిలాఫలకం వేసిందో ఆ శిలాఫలకానికి ఏ రకంగా సంకట కొట్టుకుంటా ఈ నాయకులందరూ పోయారో మాకైతే అర్థమే కావట్లేదు. ఈ రోజు కూడా 4,000 కోట్ల రూపాయల పైసలు ఖర్చు పెడితే గానీ పూర్తిగా ఉన్నటువంటి ఆ ప్రాజెక్టుకి ఏ ముఖం పెట్టుకుని మీరు జాతికి అంకితం చేశారో ఈ ప్రకాశం జిల్లా ప్రజలందరికీ కూడా సమాధానం చెప్పాలని నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నా. మీరేమంటారు? ఈ రోజు జడ్పీ మీటింగ్ జరిగింది. ఒక ఎమ్మెల్యే మాట్లాడాడు, బడ్జెట్ లో నిధులు లేవు, ఏ రకంగా మీరు ప్రాజెక్టు పూర్తి చేస్తారు? నీకెందుకయ్యా బడ్జెట్ లో ఉంటే లేకపోతే ప్రాజెక్టు పూర్తి చేసి చూపిస్తాం చూడు. ప్రాజెక్టు ఏ రకంగా పూర్తి చేస్తామో చూడు. ప్రాజెక్టు పూర్తి చేస్తాం, ఆ నెల మన సాగర్లోకి నీళ్ళు వచ్చేలా చేస్తాం. మేము నీళ్ళు వచ్చేలా చేయలేకపోతే మేము అసెంబ్లీకి పోటీ చేయం. ఒకవేళ నీళ్ళు వచ్చేలా చేస్తే మేము పోటీ చేస్తాం. మీరందరూ మానుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను ఛాలెంజ్ చేస్తా. ఊరికి అనవసరంగా నోరుంది కదా అని పారేసుకోవటం కాదు. దేశంలోనే 10 మంది శాంతమూర్తులలో ఒక శాంతమూర్తి మన మాగుంట శ్రీనివాసరెడ్డి. ఈ రోజు ఆయన మీద కూడా కేకలేసిందంటే పాపం మా యొక్క నోరున్న నాయకుడు, మరి ఆ ఎమ్మెల్యే ఏం తెలుసు ఆ జనాలను మోసం చేయడం. మేము అయినా ఒక్కసారి ఆ జనాలకు మీరు చేసినటువంటి మోసాన్ని మేము పూర్తిగా మా ప్రాంతంలో చెప్తే మిమ్మల్ని రాళ్లతోటి చెప్పులతోటి కొడతానని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా.